సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రం మల్లమ్మ కథ సినిమా ముచ్చట్లు చెప్పుకుందాం. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల భక్తురాలిగా ఇప్పటికీ పూజలందుకుంటున్న మల్లమ్మ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా మల్లమ్మ కథ. కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. భ్రమరాంబని మల్లికార్జునుని దర్శించిన తరువాత ఆ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి వేమారెడ్డి మల్లమ్మ గుడిని కూడా సందర్శించడం ఒక ఆనవాయితీ. వేమారెడ్డి మల్లమ్మ కర్నూలు జిల్లా నాగలాపురం గ్రామానికి చెందినటువంటి మహాశివ భక్తురాలు. జీవితాంతం కష్టాలు అనుభవించి చివరకు పరమేశ్వరుని సన్నిధి చేరినటువంటి పతివ్రత మల్లమ్మ. మల్లమ్మ కథను గతంలో కన్నడంలో సినిమాగా తీశారు. ఆ కథని తెలుగులో కూడా తీయాలని ఎందరో ప్రయత్నించారు. కానీ చివరకు ప్రొడక్షన్ మేనేజర్గా ఉండి నిర్మాతగా మారిన చెంచురామయ్యకే అది సాధ్యమైంది. ఆయన కూడా చాలాసార్లు ప్రయత్నించి విఫలమై చివరకు తన స్నేహితుడు భుజంగరావుతో కలిసి ఈ కథకు సినిమా రూపం తీసుకొచ్చారు. ఈ చిత్రంలో మల్లమ్మగా శారద నటించారు. ఆమె భర్త వెంగళరెడ్డిగా కృష్ణ నటించారు. యాక్షన్ హీరో ఇమేజ్ కలిగిన కృష్ణ అమాయకుడైన వెంగళరెడ్డి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆయన కెరీర్లో చేసిన విభిన్న పాత్రలలో ఇది ఒకటి. ఇది అమాయకుడైన పాత్ర అని చెప్పాం కదా, మరి ఇలాంటి అమాయకుడైన పాత్ర చేయకపోతే ఏమి? ఆయనకు ఒక యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది కదా అని కొందరికి అనుమానం రావచ్చు. విషయం ఏంటంటే, ఒక సంపూర్ణ నటుడు ఏమనుకుంటాడంటే తాను అన్ని రకాల పాత్రలు వేయాలనుకుంటాడు. ఒకే మూసలో వెళ్ళిపోతుంటే విసుగొస్తుంది, మొనాటనీ కలుగుతుంది. అప్పుడు సినీ జీవితము సంతృప్తికరంగా ఉండదు. సంతృప్తికరంగా లేనప్పుడు నువ్వు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేవు. కాబట్టి సంతృప్తిని ఏవి ఇస్తాయో ఆ పాత్రలను ఎంచుకోవాలి ఒక నటుడు. కొంతమంది నటులు అన్ని రకాల పాత్రలు వేయాలని పట్టుబడతారు. అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నటువంటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. అందుకే అన్ని రకాల పాత్రలు ఆయన వేసేశారు. ఈ సినిమా విశేషం ఏంటంటే, కృష్ణ శారద కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా మల్లమ్మ కథ. ఇక ఈ సినిమాలో చిన్న మల్లమ్మగా బేబీ శ్రీదేవి నటించింది. తన నటన ద్వారా తనకు మంచి భవిష్యత్తు ఉందని నిరూపించుకుంది బేబీ శ్రీదేవి. తమాషా చూడండి, తరువాతి కాలంలో కృష్ణ గారితో కలిసి అత్యధిక సినిమాలు హీరోయిన్గా నటించింది శ్రీదేవి. ఇక ఈ సినిమాకి అక్కినేని సంజీవి దర్శకత్వం వహించారు. ఎక్కడ పవిత్రత చెడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయన ఈ సినిమాని చక్కగా రూపొందించారు. సినిమా విజయానికి సంగీతం ఎంతో ముఖ్యం. అందులోనూ పౌరాణిక సినిమాకైతే చాలా ముఖ్యం. మరి అటువంటి ఈ పౌరాణిక సినిమాలో చాలా మంచి పాటల్ని, సూపర్ హిట్ సాంగ్స్ని అందించారు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు. మనము ఇప్పుడు కథ గురించి తెలుసుకుంటూ ఆ కథాపరంగా వచ్చే సన్నివేశాల్లో వచ్చే పాటలను కూడా మనం తెలుసుకుందాం. అంత బాగుంటాయి ఈ పాటలు. భక్తి ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అనే విషయం మీద ఆదిశంకరుడికి ఆదిపరాశక్తికి మధ్య జరిగిన వాద ప్రతివాదాల ఫలితమే పతివ్రత శిరోమణి మల్లమ్మ యొక్క జీవితం. ఇక ఈ సినిమాలో మరొక ఉపకథ కూడా ఉంది. సరస అనే వేశ్య తన కులవృత్తిని అసహించుకొని శివభక్తురాలిగా మారుతుంది. ఆ సమయంలో యాక్షన్ చిత్రాలలో నటిస్తున్న విజయలలిత ఈ సినిమాలో అందుకు విభిన్నమైన పాత్రలో దేవదాసి సరసగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం తన ఇంట్లో నగలు దొంగతనంగా తీసుకొచ్చి ఇచ్చే వేమారెడ్డి పాత్రను రామకృష్ణ పోషించాడు. మల్లమ్మ యొక్క మరిది పాత్ర అది. కృష్ణ శారద అంటే హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్లకు అవకాశం ఈ సినిమాలో లేదు.
అయితే ఆ లోటును భర్తీ చేయడం కోసం విజయలలిత రామకృష్ణల మధ్య ప్రేమ చిగురించే సందర్భం ఉంది కాబట్టి దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంటూ మంచి డ్యూయెట్స్ 2 కోదండపాండి గారు మన కోసం సంగీత ప్రియుల కోసం అందించారు. అందులో ఒక పాట సుశీల ఘంటసాల పాడినటువంటి రసరమ్యమైన గీతం. ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి చతురుడవో, తారకలెందుకు నీ నయనమ్ముల తళతళలే ఉంటే, వెన్నెలలెందుకు నీ చిరునవ్వుల వేల దివ్యలుంటే, ఎంతటి సరసుడవో ప్రియా, ఎంతటి చతురుడవో ప్రియా, ఎంతటి చతురుడవో. ఆ ఆ ఆ అలా జీవనదిలాగా మధురంగా సాగుతూ ఉంటుంది ఘంటసాల సుశీలల గళంలో ఈ పాట. ఇక చిత్రకథా విషయానికి వస్తే, నాగలాపురంలోని అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టినటువంటి మల్లమ్మకు తల్లి లేదు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న మల్లమ్మను గారాబంగా పెంచాడు ఆమె తండ్రి లింగారెడ్డి. ఈ లింగారెడ్డి పాత్రను గుమ్మడి అత్యంత సహజంగా ప్రతిభావంతంగా పోషించాడు ఎప్పటిలాగే. తండ్రిలాగే మల్లమ్మ కూడా చిన్నప్పటి నుంచి శివభక్తురాలు. ఒకసారి శివరాత్రి ఉత్సవాలలో మల్లమ్మని కొంతమంది మహిళలు సూటిపోటి మాటలు అంటారు. ఆమె పాదం మంచిది కాదని, పుట్టగానే తల్లిని పొట్టన పెట్టుకుందని తిడతారు. అంతవరకు తన తల్లి దేవుడి దగ్గరకు వెళ్ళిందని తన తండ్రి చెప్పిన మాట అబద్ధమని తెలుసుకుంటుంది చిన్న మల్లమ్మ. అమ్మని చూపించమని శివలింగం దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అది మామూలుగా మాటల్లో అడిగితే అందమే ఉంది. అక్కడే ఒక అద్భుతమైన పాటని కోదండపాండి గారు మనకు అందిస్తారు. ఆ పాట సంగీత ప్రియులు ఎవరూ మర్చిపోలేరు. బేబీ శ్రీదేవి ఈ పాటకు అభినయం చేస్తుంది. ఆ పాట, ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపను నా పైన జాలి లేదా, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిని ఊగలేదు, కమ్మనైన అమ్మ మాట కలనైనా వినలేదు. ఇలా ఆర్తితో ప్రార్థిస్తూ ఉంటే కరిగిపోయినటువంటి పరమశివుడు నిండు సభలో తాను చేస్తున్నటువంటి నాట్యాన్ని మధ్యలో ఆపివేసి అక్కడి నుంచి వచ్చేసి మల్లమ్మ యొక్క తల్లి రూపాన్ని ధరించి చిన్న మల్లమ్మను లాలించి అన్నం తినిపిస్తాడు. ఆనందతాండవం జరుగుతూ ఉండగా పరమశివుడు అలా అదృశ్యం కావడంతో కైలాసం వెలవెలబోతుంది. ఆ సమయంలోనే కలహప్రియుడైన నారదుడు పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. నారాయణ నారాయణ అంటూ ఆ పాత్రని పద్మనాభం వేశాడు. బోళాశంకరుడు అయిన వారికి కాని వారికి వరాలు ఇచ్చి ఇబ్బందుల పాలవుతున్నాడని, భర్తని కాస్త అదుపులో పెట్టుకోమని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు నారదుడు. కోరిన ప్రతి వారికి వరాలు ఇవ్వకూడదని శివుణ్ణి కట్టడి చేస్తుంది పార్వతి. మల్లమ్మ కారణజన్మురాలు, మహాభక్తురాలైన ఆమె పిలుపు వినగానే వెళ్ళాను అని శివుడు చెబుతాడు. నా శక్తి కంటే ఆమె భక్తి ఎక్కువ మీకు అని ప్రశ్నిస్తుంది పార్వతీదేవి. అవును, శక్తి కంటే భక్తి నాకు ఎక్కువ అని జవాబిస్తాడు శివుడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుణ్ణి తీర్పు చెప్పమని అడిగితే నారాయణ నారాయణ అంటూ ఆయన ఎటూ తేల్చుకోలేకపోతాడు. శక్తి కంటే భక్తి ఎక్కువని నిరూపిస్తాను అని అంటాడు శివుడు. అప్పుడు నారదుడు అంటాడు, స్వామి, మీ పరీక్షలను తట్టుకోగలిగిన భక్తుడు భక్తురాలు ఉండాలి కదా అని అంటాడు. ఈ సమస్యకు కారణమైన మల్లమ్మ ఉంది కదా అని అంటాడు శివుడు.
దాంతో అప్పటి నుంచి మల్లమ్మకు పరీక్షలు కష్టాలు మొదలవుతాయి. వేమారెడ్డి కుమారుడు వెంగళరెడ్డితో ఆమెకు వివాహం జరుగుతుంది. అయితే గయ్యాళి అత్త తోడికోడలు ఆమెని అష్టకష్టాలు పెడతారు, అపనిందలు వేస్తారు. వెంగళరెడ్డి తల్లి మాటకు ఎదురు చెప్పలేని అమాయకుడు. భార్య చేతిలో కీలుబొమ్మ బావగారు వీరారెడ్డి. ఈ వీరారెడ్డి పాత్రను ప్రభాకర్ రెడ్డి పోషించారు. సంగీత ప్రియుడై సరస అనే దేవదాసి వ్యామోహంలో చిక్కుకున్న మరిది వేమారెడ్డి. ఈ పాత్రని రామకృష్ణ వేశాడు. సరస పాత్ర ఇందాక నేను చెప్పినట్లుగా విజయలలిత వేసింది. వారిద్దరి మధ్య ఒక డ్యూయట్ కూడా మనం విన్నాము. ఇంకొక డ్యూయట్ కూడా వాళ్ళకు కథాపరంగా వస్తుంది. అది ఏమిటి అంటే, సరి సరి ఈ వేళ ఈ బిగువేళ, సరి సరి ఈ వేళ ఈ బిగువేళ, గడసరి నా స్వామి రావేళ, సరి సరి ఈ వేళ ఈ బిగువేళ. ఆ రావే రావే రాగరాగిణి, మదిలో మెరిసే మధుర రూపిణి, నీ కాలి అందెల వలపు పిలుపు విని నాడెందమున మరులు నిల్పుకొని, తలచి వలచి పిలచి నిలచి తిని, పలుకవే ఒకసారి ఓ సుకుమారి, తరగని వన్నెల వయ్యారి, పలుకవే ఒకసారి ఓ సుకుమారి. ఈ పాట జనరంజనిలో ఆ రోజుల్లో ఎన్నిసార్లు వినిపించేదో, పరవశించిపోయేవారు. కోదండపాణి గారు నిజంగా ఆయన అందించిన మంచి పాటల్లో ఈ రెండు తప్పకుండా పేర్కొంటారు సంగీత ప్రియులు. మరి సినిమాలో ఒక విలన్ కూడా ఉంటాడు కదా, మరి ఈ సినిమాలో విలన్ ఎవరు లేరా అని మీరు అడగచ్చు. లేకేమండి, సినిమాలో విలన్ లేకుండా ఉంటుందా? తాగుబోతూ తిరుగుబోతూ మల్లమ్మ శీలాన్ని అపహరించాలని చూసే దుష్ట రంగడు ఆ పాత్రని ఇంకెవరు, మన రాజనాల అత్యంత సహజంగా వేశాడు. ఆయనకి తిరుగులేదు. ఇక వీరందరి మధ్య పడరాని బాధలు పడుతూ ఉంటుంది మల్లమ్మ. అయినా కూడా శివుడి మీద భక్తి ఏమాత్రము తగ్గకుండా ఆ పరీక్షలన్నింటినీ తట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ఒక చోట చక్కటి కమ్మటి శివగీతం పాడుతుంది. భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ, భవహరణ శుభచరణ నాగాభరణ గౌరీ రమణ. అలా శివభక్తితో తన జీవితాన్ని త్రికరణ శుద్ధిగా నడిపిస్తూ ఉంటుంది. ఆమె భక్తికి శివుడే కాదు, ఆది పరాశక్తి అయిన పార్వతీదేవి కూడా సంతోషించి, నేను ఓడిపోయాను స్వామి, శక్తి కన్నా భక్తే గొప్పది అని ఒప్పుకుని ఇద్దరూ కలిసి మల్లమ్మకు దర్శనమిస్తారు. అప్పుడు మల్లమ్మని చెప్తాడు శివుడు మల్లమ్మతో, ఏం కోరిక కావాలో కోరుకో అని. అప్పుడు ఆమె అంటుంది, నాకు ఏ కోరికలు వద్దు స్వామి, నేను ఇక్కడ ఉండలేను, నన్ను నీలో ఐక్యం చేసుకో అంటుంది. అప్పుడు శివుడు సంతోషించి ఒక వరాన్ని ఇస్తాడు. శ్రీశైలంలో భ్రమరాంబ శివుడుగా మేము వెలుస్తాము, అక్కడ మాతో పాటు నీ గుడి కూడా ఉంటుంది, నీవు కూడా పూజలు అందుకుంటావు అని వరం ఇస్తాడు. అప్పుడు మల్లమ్మ యొక్క ప్రాణజ్యోతి శివుడి ఆత్మజ్యోతిలో లీనమైపోతుంది. అంటే మల్లమ్మ శివైక్యం చెందుతుంది. అంతటితో చిత్రం ముగుస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన కథ అంతటినీ శ్రీశైలంలో ఉన్నటువంటి ఆస్థాన పురోహితులు భక్త మహాజనులకు వివరిస్తూ, లోపలికి రండి, భ్రమరాంబ మల్లికార్జునులతో పాటు మల్లమ్మని కూడా సందర్శించండి అని ఆహ్వానిస్తారు భక్తులందరినీ. అక్కడితో సినిమా పూర్తవుతుంది. సరే, ఇందులో నటించిన నటీనటుల పేర్లు అన్నీ తెలుసుకుందాము. కృష్ణ, శారద హీరో హీరోయిన్లు, రామకృష్ణ, విజయలలిత, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, నాగయ్య, బాలయ్య, పద్మనాభం, రాజబాబు, వడ్లమాని విశ్వనాథం,
విజయలలిత, హేమలత, రాధాకుమారి, రమాప్రభ, లీలారాణి, రమాదేవి, జూనియర్ భానుమతి, బేబీ శ్రీదేవి, బేబీ గౌరి. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఇందులో పాటలు ఆణిముత్యాలు చాలా ముఖ్యమైనవి. ఆ పాటల్ని రాసినటువంటి వారు, ఎక్కువ పాటలు రాసింది వీటూరి అండి, వేటూరి కాదు. అంటే వేటూరి సుందర్రామూర్తి గారు కాదు, అప్పటికి ఆయన సినీ పరిశ్రమకి రాలేదు. వీటూరి, ఈయన పూర్తి పేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి, ఇది ఈయన పూర్తి పేరు. వీటూరి అని ఉండేది. ఈయన ఒక ప్రముఖమైన పాట చెబుతాను ఇంకా గుర్తుపట్టడానికి వీలుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఈ సుప్రసిద్ధమైన పాట రాసింది కూడా ఈయనే, వీటూరి. ఈయన అనేక పౌరాణిక సినిమాలలో పద్యాలు చాలా రాశారు, పాటలు కూడా ఎన్నో రాశారు. వీటూరితో పాటు ఈ సినిమాలో నారాయణ రెడ్డి, కొసరాజు, దాశరథి గారు కూడా పాటలు రాశారు. ఇంతవరకు మనం ఎస్పి కోదండపాణి గారి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. సంగీతం ఎస్పి కోదండపాణి, ఛాయాగ్రహణం ఏఆర్కే మూర్తి, కూర్పు బిఎస్ ప్రకాశరావు, కళ కుదరవల్లి నాగేశ్వరరావు, స్టంట్స్ రాఘవులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిఓ బులేష్, సమర్పణ ఎల్వి భుజంగరావు, నిర్మాత బి చెంచురామయ్య, దర్శకత్వం అక్కినేని సంజీవి. ఇది క్రూ, ఈ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణుల వివరాలు. సినిమా చిత్రాలలో మళ్ళీ మరొక సినిమాతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము.